నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. 2024 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రం దృష్టిని ఇటు తెలంగాణ దృష్టిని కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన ఎన్నిక ఏదైనా ఉందా అంటే అది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. జెడ్పీటీసీ పులివెందుల అకాల మరణం చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. మనందరికీ తెలుసు గత వారం 10 రోజులుగా పులివెందుల ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది, మొన్న పోలింగ్ ఎలా జరిగింది 12వ తేదీన, ఈరోజు రిజల్ట్స్. మొత్తంగా రిజల్ట్స్ విషయం వచ్చే వరకు అంటే రిజల్ట్స్ రాకముందే పోలింగ్ రోజే వైసీపీ చేతులు ఎత్తేసింది కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వైసీపీ సీనియర్ నేతలంతా చేతులు ఎత్తేశారు కాబట్టి గెలుపు అయితే ఖచ్చితంగా టీడీపీదే అని అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో ఉంటుందా అని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. ఈ స్థాయి అని ఎందుకన్నానంటే కనీసం డిపాజిట్లు దక్కలేదు అక్కడ పోటీ చేసిన వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి. ఒకసారి ఆ మొత్తం అక్కడ జరిగినటువంటి పోలింగ్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది పోలింగ్ కౌంటింగ్ రిపోర్ట్ మనకు వచ్చింది ఎన్నికల అధికారి నుంచి. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ మొత్తం 11 మంది నామినేషన్లు వేశారు. గత ఎన్నికల్లో తీసుకుంటే అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్ని బహిష్కరించింది కాబట్టి అక్కడ ఇక వన్ సైడ్ యునానిమస్ అయిపోయిన పరిస్థితి కాబట్టి ఇక వీటి గురించి చర్చించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ బహిష్కరించకపోయినా ఏం జరిగిందో చూసాం. నామినేషన్లు వేసే ప్రక్రియలో నామినేషన్లు వెయ్యనిచ్చారా లేదా అనే పరిస్థితి మనం చూసినప్పుడు క్లియర్గా తెలిసిపోయింది. వైసీపీ తప్ప వేరే వాళ్ళు నామినేషన్లు వేయడానికి అవకాశం లేకుండా ఆ పరిస్థితుల్లో అన్ని చోట్ల ఉండిపోయింది. చిత్తూరు, రాయలసీమ పరిస్థితుల్లో, ఇంకా ప్రకాశం జిల్లా ఇలాంటి చోట్ల కూడా చాలా చోట్ల జరిగింది. అయితే ఇక్కడ అనూహ్యంగా 11 మంది నామినేషన్లు వేశారు వైసీపీ అభ్యర్థితో సహా. వాళ్ళందరికీ కూడా ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనేది రిటర్నింగ్ అధికారి ఎన్నికల రిజల్ట్స్ రూపంలో ముందుకు తీసుకొచ్చారు. ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే నేను ముందుగా వైసీపీ అభ్యర్థికే డిపాజిట్ కూడా దక్కలేదని అన్నాను కదా, ఎందుకు దక్కలేదో ఇక్కడ చూద్దాం. మొత్తం ఓట్లు పోలయ్యింది 10,600 ఓట్లలో 74% ఓట్లు పోలైతే 7,794 ఓట్లు పోలయ్యాయి. పులివెందుల గురించి ప్రత్యేకంగా ఒంటిమిట్ట కౌంటింగ్ కొనసాగుతుంది నేను ఈ వీడియో చేసే టైంకి. 7,794 ఓట్లు పోలయ్యాయి. వాటిలో తిరస్కరించబడిన మొత్తం బ్యాలెట్ పేపర్లు 145. బ్యాలెట్ పేపర్లలో ఓటు వేయడం చాలామందికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కొంచెం మనకిచ్చే ఆ స్వస్తిక్ గుర్తుని కొంచెం అటు ఇటుగా వేసినా కూడా ఆ ఓటుని చల్లనిదిగా గుర్తిస్తారు. దాని మీద ఏమన్నా ఇంకు పడినా ఇలాంటివి చల్లనిదిగా గుర్తిస్తారనమాట. అట్లా చల్లకుండా పోయినవి 145 ఓట్లు ఉన్నాయి. నోటాకి 11 ఓట్లు పడినాయి. సో నోటాకి పడినా కూడా చల్లకుండా పోతాయి కాబట్టి 11, 145 కలిపి తీసేస్తే 7,794 ఓట్లలో నుంచి మొత్తం పడిన ఓట్లు 7,638 ఓట్లు వ్యాలిడ్ ఓట్లుగా పడినాయి బూతులలో. వాటిని లెక్కించారు. వాటిలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఎంత మెజారిటీ అంటే 6,033. మెజారిటీ ఇక్కడ ఇవ్వలేదు కానీ మనం చూసుకోవచ్చు. 6,033 ఓట్ల మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. ఇక మిగతా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వాళ్ళకి ఏమేమి వచ్చాయి? ఇక్కడ మోయిళ్ళ శివకళ్యాణ్ రెడ్డి 101 ఓట్లు వచ్చాయి. తర్వాత అంకిరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి 4 ఓట్లు వచ్చాయి. తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి 1 ఓటు వచ్చింది. నాగళ్ళ సాంబశివారెడ్డి 0, 1 ఓటు కూడా రాలేదు. భూమిరెడ్డి రవీంద్రారెడ్డి 14 ఓట్లు వచ్చాయి. మారుజోళ్ల గజేంద్రనాథ్ రెడ్డి 79 ఓట్లు వచ్చాయి. మారెడ్డి జై భారత్ రెడ్డి 35 ఓట్లు వచ్చాయి. ముద్దిగారి వెంగళ్ రెడ్డి 3 ఓట్లు వచ్చాయి. యాదిటి సునీల్ యాదవ్ 2 ఓట్లు వచ్చాయి. ఇవి మొత్తంగా ఈ 11 మంది నామినేషన్లు వేసిన తర్వాత 11 మందికి సంబంధించి ఒక్క వైసీపీ తెలుగుదేశం పార్టీ లేదా నోటానో కాకుండా నోటా కూడా
ఈ మధ్యకాలంలో కాస్త కౌంటబుల్ స్టేజ్కి చేరుకుంటుంది కాబట్టి 100 అని చెప్పాల్సి వస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మిగతా 11 మంది అభ్యర్థులకి వచ్చిన ఓట్లు ఇవి. నేను అందుకే అంటున్నా, బహుశా గతంలో ఎప్పుడు ఇండిపెండెంట్ల ఓట్లు కూడా తెర మీదకు వచ్చి ఉండవు. ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఈ ఆ పత్రం బయటకు వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. అంటే పులివెందుల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అసలు అధికార పక్షం కాకుండా, అంటే ప్రత్యేకంగా పులివెందుల విషయానికి వస్తే వైసీపీనో లేకపోతే రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు కాంగ్రెస్ పార్టీనో కాకుండా వేరే వాళ్ళు నామినేషన్లు వేసి వేరే వాళ్ళు ఇలా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బయటికి వచ్చి ఈ ఎన్నికల రిజల్ట్స్ని ఇలా అధికారికంగా ఒక పత్రం రూపంలో బయటకు వచ్చి ప్రకటించి వాటిలో నామినేషన్ వేసిన అందరికీ ఓట్లు పోలయ్యి ఈ విధంగా ప్రకటించడం బహుశా నేను చూడటం అయితే ఇదే మొదటిసారి. బహుశా గతంలో జరిగి ఉంటుందేమో, నాకైతే తెలీదు. కొంతమంది సీనియర్లు చెప్పుకొస్తున్నారు గతంలో ఎప్పుడు జరగలేదని. బట్ ఫైన్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటుంది ప్రజాస్వామ్యం పరిడవిల్లింది, ప్రజలకు ఓట్లు వేసుకునే, నామినేషన్లు వేసుకునే స్వేచ్ఛనిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని. కానీ వైసీపీ అంటుంది ప్రజాస్వామ్యం కూని అయ్యింది అని. మరి దీన్ని ఏమనుకోవాలి? సజావుగా ఎన్నికలు జరిగి ఇలా ఎన్నికలు ప్రకటించేస్తే, అంటే యునానిమస్ కాకుండా ఒక్కళ్ళనే ఎలక్షన్ జరగకుండానే వాళ్ళకి వాళ్ళు ప్రకటించేసుకోకుండా ఇలా ఎన్నికలు జరిగి ఎన్నికల అధికారి అధికారికంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు కూడా సక్రమంగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియని ప్రజాస్వామ్యం అందామా, లేదా వైసీపీ చెప్తున్నట్టు ప్రజాస్వామ్యం కూని అయ్యింది అని అందామా అనేది ప్రజలకే వదిలేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నిన్న రీపోలింగ్ జరిగింది. అవినాష్ రెడ్డి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి, ఎంపీ కంప్లైంట్ చేస్తే 2 గ్రామాల్లో రీపోలింగ్ పెట్టారు. ఆ 2 గ్రామాల్లో కూడా హాఫ్ మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. అంటే 50-60% ఇట్లా పోలింగ్ నమోదవుతూ వచ్చింది. బహుశా వాటిని వైసీపీ బహిష్కరించింది, ఆ రీపోలింగ్ని. బహుశా వాటిలో పోటీ చేస్తుంటే కనీసం ఇంకొక 100-200 ఓట్లు వచ్చాయా, లేకపోతే ఒక 1000 దాటేదా అయ్యుండదు, అలాంటి లెక్క ఒకటి చూసేవాళ్ళమేమో. కానీ వాటిని పూర్తిగా బహిష్కరించడం వల్ల కేవలం 683 ఓట్లకే వైసీపీ పరిమితం అయిపోయింది. సో ప్రజాస్వామ్యం ప్రకారం స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా, అసలు ఎన్నికలు జరిగాయా, ప్రజాస్వామ్యమా స్వేచ్ఛ ఇదంతా పక్కన పెడితే అసలు ఎన్నికలు జరిగాయి, అది కదా గొప్ప విషయం. యునానిమస్గా అంటే 30 ఏళ్ల కిందట ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయని చెప్తూ వస్తున్నారు కదా. సో 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు అని చెప్తున్నారు. ఇది కదా జరగాల్సింది ప్రజాస్వామ్యంలో. థ్యాంక్ యూ.